అదేవిధంగా ఆర్టీసీ ఆర్ఎం గారు కూడా ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఆర్టీసీ అధికారుల డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే ఈ కాంట్రాక్టర్లు చేసేటువంటి పని ఎలాంటి హెచ్చరికలు లేకుండా జరిగేటువంటి పని ఏంటి? అయితే ఇప్పుడు మాకు తెలిసిన వివరాల ప్రకారము మరి ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో ఎదురుగుండా ఒక ఆటో మరి వారు లెఫ్ట్ సైడ్ రావడం జరిగింది. ఆ లెఫ్ట్కి వచ్చినప్పుడు ఈయనకు వేరే మార్గాంతరం లేనప్పుడు రైట్కి రావడం జరిగింది. రైట్లో మరి చాలా లూజ్ సాయిల్ ఉంది. ఇక్కడ ఈవెన్ మన మనుషుల నుంచినా కూడా అక్కడి నుంచి పిల్లలు పడిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంత హెవీ వెయిట్ ఉండేటువంటి బస్సు అక్కడికి వచ్చినప్పుడు స్లిప్ అవ్వడము, అక్కడి నుంచి పడడము జరిగిందండి. సో ఇది దురదృష్టకరం. అయితే ఇప్పుడు ఎవరైతే గాయపడి ఉన్నారో వారందరికీ కూడా తక్షణం మేము అంబులెన్స్ సదుపాయం బెంగళూరు షిఫ్ట్ చేయడము, వారందరికీ కూడా అన్ని రకాల వైద్య సదుపాయాలు మేము కలిగిస్తామండి. అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటున్నాం. అంటే కనీసం ఇక్కడ హెచ్చరికలు లేకపోవడం పైన మీరు ఎట్లా భావిస్తారు? ఒక ఆర్టీసీ అధికారులుగా ఏదైనా మీ ప్రాంత ఈ అనేక రోజులుగా ఈ రహదారి పైన పెద్ద ఎత్తున బస్సులు రవాణా అవుతున్నాయి, పెద్ద ఎత్తున ప్యాసింజర్లు వాటిలో ప్రయాణిస్తున్నారు. మరి ఈ నిర్లక్ష్యానికి ఎవరిని బాధ్యులు అనొచ్చు? అంటే ఇది మా విచారణ జరిగిన తర్వాత పూర్తి వివరాలతోటి మరి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడిన తర్వాత దీని గురించి పూర్తి వివరాలు తెలియజేస్తామండి. ప్రస్తుతం మరి ఉన్న వివరాల ప్రకారం అయితే మనం పూర్తిగా వివరాలు చెప్పలేము. మొత్తం విచారణ అయిన తర్వాత మనం దీని మీద ఒక పూర్తి ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఉన్నారా? అసలు డ్రైవరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారని హిందూపూర్ హాస్పిటల్లో తీసుకుంటున్నారు. ప్రస్తుతం మరి వారి కండిషన్ కూడా కొద్దిగా క్రిటికల్గానే ఉంది. మరి ప్రయాణికులు తర్వాత డ్రైవర్ అందరికీ కూడా సరైన వైద్య సదుపాయంగా అందించడానికి మేము అన్ని రకాలుగా మా చర్యలు తీసుకుంటున్నాం. ఇది ఈ విధంగా ఈ ప్రమాద ఘటనలో దాదాపుగా 14 మంది ఇప్పటికే మృతి చెందినప్పటికీ కేవలం అధికారికంగా 12 మంది మాత్రమే మృతి చెందినట్టు చెప్తున్నారు. అయితే ఇంత పెద్ద యొక్క కాంట్రాక్ట్ పనులు జరిగేటువంటి సందర్భంలో అంటే దాదాపు 20 నుంచి 30 అడుగుల లోతు ఉన్నటువంటి ఈ లోయ ప్రాంతాల్లో పనులు జరిగేటువంటి సందర్భంగా తీసుకున్నటువంటి చర్యలు ఏమాత్రం లేదనేటువంటిది మనకు ఇక్కడ ఈ ఘటనా ప్రాంతంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ప్రాణాలు చనిపోయి ఇంతమంది చనిపోవడానికి బాధ్యులు మాత్రం కేవలం ఈ కాంట్రాక్టర్ అనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే ఈ విషయం పైన మొత్తంగా దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పరిస్థితి కూడా ప్రస్తుతం వాళ్ళు చికిత్స పొందుతున్నట్టు చెప్తున్నారు. అయితే గాయపడినటువంటి వారి అందరినీ కూడా సురక్షితంగా మంచి వైద్యం అందించేందుకు బెంగళూరు ఇతర ప్రాంతాలకు కూడా తరలిస్తున్నట్టు ఆర్టీసీ ఆర్ఎం చెప్పారు. అదేవిధంగానే దీనిపైన పూర్తిగా విచారణ చేపడితే అసలు వాస్తవాలు ఏంటి అనేటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది అనేటువంటిది మనకు స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఘటనా స్థలంలో ఉన్నటువంటి పరిస్థితి. విజువల్ జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో రసూల్ 99% టీవీ పెనుగొండ.